వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 14 రివ్యూ మామ. ఈ రోజు జడ్జెస్ కానీ జ్యూరీస్ కానీ కంటెస్టెంట్లు పెనం మీద వేసి అటు ఇటు తిప్పి ఏందేందో మార్చడానికి ట్రై చేశారు. అసలు ఎవరిని ప్రైజ్ చేస్తున్నారు, ఎందుకు ప్రైజ్ చేస్తున్నారు, అసలు పెట్టిన గేమ్ ఏంటి, టీమ్ గేమ్ అంటారు. టీమ్ గేమ్ కాకుండా వచ్చేసి ఆర్గ్యుమెంట్ గేమ్ కదా ఇది. ఆర్గ్యుమెంట్ స్కిల్స్ చూడాలనుకున్న గేమ్ కదా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మళ్ళీ మళ్ళీ గెలిచేస్తున్నాడయ్యా, ఓడినా గెలిచిన ఫీలింగే వస్తుందయ్యా బాబు రోహిత్ను చూస్తే అన్న ఫీలింగ్ నాకు వచ్చింది మా. మీలో ఎంత మందికి ఆ ఫీలింగ్ వస్తుందనేది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. రోజు రోజుకి తన గ్రాఫ్ పెంచుకుంటూ పోతున్నాడు. సో మాట్లాడుకుందాం, డీటెయిల్డ్ గా రివ్యూ మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఎప్పటిలాగే నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్, ప్లీజ్ వీడియో లైక్ చేసి చూడండి మామ. లైక్ చేసి చూడండి, ఎక్కువ మంది వెళ్తుంది. అలాగే కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి మామ. సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మర్చిపోవద్దు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓట్స్ అయితే వేసుకోండి. ఒక చివరిలో ఒక అప్డేట్ చెప్తామా. లాస్ట్ షూట్ అయితే జరిగిపోయింది అగ్ని పరీక్ష. ఇందులో ఒక కంటెస్టెంట్ సెన్సేషనల్ సృష్టించారంట. అలాంటిది ఒక అప్డేట్ ఉంది, అది చివరిలో చెప్తామా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ రోజు ఎపిసోడ్ లోకి వచ్చేస్తే జ్యూరీ రావటం, టీమ్ అప్ అని చెప్పారు. ఆ టీమ్ అప్ గురించి మాట్లాడాలి వీళ్ళు. టీమ్ అప్ ఎలా బిల్డ్ చేయాలో మాట్లాడాలి, దాని గురించి కదా గేమ్. సో కానీ నాకు అది కనిపించలే గేమ్. కంటెస్టెంట్స్ పేషెన్స్, కంటెస్టెంట్స్ నో ఆర్గ్యుమెంట్ స్కిల్స్ చూడాలి. కంటెస్టెంట్స్ ఏ విధంగా ఎలాంటి టెంపర్ లూజ్ అవ్వకుండా మాట్లాడతారు. ఇలాంటి కైండ్ ఆఫ్ గేము ఇది కదా గేము అన్న ఫీలింగ్ వచ్చింది. ఇది టీమప్ గేమ్ కాదు. టీమప్ అనే పేరుతో పెట్టి కన్విన్సింగ్, ఆర్గ్యుమెంట్, టెంపర్ ఇవన్నీ చూసే గేమ్ అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. బికాజ్ వన్ అండ్ ఓన్లీ వన్ గేమ్ పెట్టారు. ఇక హెడ్ స్టార్ట్ అనే ఒక పవర్ కార్డ్ ఉంది, అది ఒక యూజ్లెస్ కార్డ్ అనే ఫీలింగ్ నాకు వచ్చింది స్టార్టింగ్ లో. చివర్లో అది యూజ్లెస్ కార్డ్ కాబట్టే దానికి ఒక అడ్వాంటేజ్ ఇచ్చి సర్దుపుచ్చారేమో అన్న ఫీలింగ్ కూడా నాకు వచ్చింది. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో అయితే ఈ రోజు పర్ఫామ్ చేయలేదు అంటారేంటి, వాళ్ళు షైన్ అవ్వలేదు అంటారేంటి. షైన్ అవ్వలేని క్యాండిడేట్ ని పిలిచారు. ఎవరిని? చరణ్ మహాదేవ్ని, హేమంత్ ని, ప్రియాని, సో భాగీతులని. ఇందులో భాగీతురులి, ప్రియాంక ఓకే. బట్ చరణ్ అతను షైన్ అయ్యాడు, గేమ్స్ ఆడాడు, మొన్న ఒక పాయింట్ తెచ్చాడు, బాగానే షైన్ అయ్యాడు కదా. సో అండ్ ఇంకోటి హేమంత్ కూడా షైన్ అయ్యాడు. 2 గేమ్స్ లో షైన్ అయ్యాడు. ఎండ్యూరెన్స్ గేమ్ లో షైన్ అయ్యాడు. ఆ బాల్ గేమ్ లో కూడా వాళ్ళు అనుకున్నది ఇంప్రెస్ చేశాడు. వీళ్ళు అది కాదు చెప్పాల్సిన పాయింట్. మీకు సరిగ్గా ఆర్గ్యుమెంట్ చేసే స్కోప్ రాలేదు, మిమ్మల్ని మీరు హైలైట్ చేసుకునే స్కోప్ రాలేదని ఒక నలుగురికి ఛాన్స్ ఇచ్చారు. ఆ నలుగురే ఈ నలుగురు. సో విచ్ ఇస్ గుడ్. ఇది కరెక్ట్ టర్మ్ కదా, జడ్జెస్ వాడిని కరెక్ట్ టర్మ్ కాదన్న ఫీలింగ్. కానీ ఈ ఆపర్చునిటీని ఎంత బాగా యూటిలైజ్ చేసుకున్నారా అంటే ఏమీ లేదు. వీళ్ళ ఆర్గ్యుమెంట్ స్కిల్స్, వీళ్ళ కరెక్ట్ పాయింట్స్ పెట్టే విధానం అక్కడే కదా తెలుస్తుంది కాన్ఫిడెన్స్ లెవెల్. సో రోహిత్ కూడా ఫస్ట్ మనం ఇంప్రెస్ అవ్వాలి, తర్వాత ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కూడా నచ్చాయి, అవి కదా ఇంప్రెస్ చేసేవి. అది మంచి ఆపర్చునిటీ వచ్చిందిరా నాయన, సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు ఏంటి అన్న ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ చరణ్ మహాదేవ్ ఒక్కడే బాగానే ఉపయోగించుకున్నాడు, మిగిలిన వాళ్ళందరూ దద్దలు లేచిపోయారు అనిపించింది. చరణ్ మహాదేవ్ ఎందుకు బెస్ట్ అంటే దీపక్ ఎంచుకున్నాడు. ఎందుకు? నేను ఎండ్యూరెన్స్ గేమ్లో ఆడా, నువ్వు గివప్ ఇచ్చేసావు. దాంతో పాటు నీలా నేను సింపతి గేమ్ ఆడలేదు. ఇంకొక పాయింట్ కూడా చెప్పుంటే కానీ నేను మాటలు ఫ్లిప్ చెయ్యను అని చెప్పుంటే విచ్ ఈస్ అ వెరీ గుడ్ ఆర్గ్యుమెంట్ స్కిల్ అయ్యేది చరణ్ దగ్గర నుంచి. కానీ అది అక్కడ చెప్పకపోయినా సింపతి గేమ్ ఆడతారనేది కరెక్ట్. ఎస్, బికాస్ దీపక్ ఆల్వేస్ ఒకటి చెప్తాడు, ఇంకోటి చేస్తాడు, చివరికి సింపతి అంటాడు. సింపతి ప్లే చేయని అవసరం లేదు. దాంతోపాటు ఎండ్యూరెన్స్ లో నువ్వు ఓడిపోయావు. సో ఫస్టే గివప్ ఇచ్చావు బికాస్ నువ్వే ఒప్పుకుంటున్నావు నేను నెక్స్ట్ గేమ్స్ ఆడాలి కాబట్టి. బట్ ఎక్కువసేపు ఉండలేదు. చరణ్ నీకన్నా కంపేర్ చేసుకుంటే బెస్ట్ అనే ఫీలింగ్ నాకు కూడా ఉంది. దీపక్ తో పోల్చుకుంటే చరణ్ బెస్ట్. బట్ హీ హ్యాస్ అతనికి ఏంటంటే ఆర్గ్యుమెంట్ చేసి అంత స్కిల్, అంత స్కోపు రాలేదు. బట్ రావు, మనమే తీసుకోవాలి, ఇతను తీసుకోలేదు అన్న ఫీలింగ్. సో కంపారిటివ్లీ చూసుకుంటే ఇతను ఆర్గ్యుమెంట్ కొంచెం బెస్ట్ అనిపించింది. సో ఇతను ఆర్గ్యుమెంట్ అక్కడ డొల్లా అయిపోయింది దీపక్ది. సో నెక్స్ట్ భాగీతుల్లారి తీసుకెళ్లి పులి నోట్లో ఏలి పెట్టినట్టు వెళ్ళి రోహిత్ని గెలికింది. ఆవిడ చెప్పిన రీజన్స్ వరస్ట్ రీజన్స్. అతనికన్నా ఫిజికల్ ఆడిద్దంట. అతను గెలిచిన టాస్క్లు ఎవడో గెలవట్లేదు, వరుసగా గెలుస్తున్నాడు. అతనికన్నా బాగా మాట్లాడిద్దంట. అతను పుష్ చేస్తేనే మాట్లాడదంట, లేదా ఓపెన్ అప్. ఓపెన్ అప్ అవ్వలేదు స్టార్టింగ్ లో. నిజంగానే నాకు కూడా ఈ ఫీలింగ్ ఉండేది రోహిత్ మీద. ఇతను ఆడగలడు, అతను ఫిజిక్ చూస్తే ఫిజికల్ గా ఆడగలడు. ఇన్ని బిగ్ బాస్ చేసాను చూసాడు కదా, కామ్ నేచర్ గా చేస్తున్నాడేమో, అతని నేచర్ అదేనేమో. కానీ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కి వస్తే రోహిత్ దొరికిపోతాడు అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ నెవర్ దొరకలేదే. ఇంకా చెప్పాలంటే అప్రిషియేట్ చేయించుకున్నాడు, వావ్ అనిపించాడు రామకృష్ణతో ఆర్గ్యుమెంట్ స్కిల్లో మొన్న బాల్ టాస్క్ లో. చాలా బాగా అనిపించింది నాకు అది.
సో ఎక్కడ రోహిత్ ఇప్పుడు ఆర్గ్యుమెంట్ కూడా తను చాలా ఫోకస్డ్ గా, చాలా క్లీన్ గా, చాలా ట్రాన్స్పరెంట్ గా ఆన్ పాయింట్ పెట్టేసరికి ఎవడు మాట్లాడలేడు. సో బాగీ తెలియదు కూడా ఇప్పుడు అదే మిస్టేక్ చేసింది. అతను మాట్లాడాడు, నీకు 3 ఛాన్స్లు వచ్చాయి, నువ్వు 3 ఛాన్స్లో గెలవలేకపోయి, నాకు వచ్చినది గెలుచుకున్న ఆర్గ్యుమెంట్ నేను మాట్లాడగల. జడ్జెస్ నుంచి అప్రిషియేషన్ తీసుకుంటున్నాడు, ఆడియన్స్ నుంచి అప్రిషియేషన్ తీసుకుంటున్నాడు. బాగీ తెలియదు అతను ఎంచుకోవడంలో కరెక్ట్ పాయింట్ లెస్ అన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది. ఓన్లీ థింగ్ రోహిత్ తనకి చెప్పాడంట, నువ్వు ఆడు ఆడు అని చెప్తే నన్ను పోక్ చేయకు బ్రో, నన్ను పోక్ చేయకు బ్రో అని చెప్పాడంట. నిన్ను ఎంకరేజ్ చేసిన పర్సన్ని నువ్వు తీసుకెళ్ళి అతను కన్నా స్ట్రాంగ్ అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. సో చూసే ఆడియన్సే కాదు, అక్కడ ఉన్న జడ్జెస్ కి, జూరీస్ కి ఎవరికి అనిపించదు. సో అక్కడ పప్పులో గాలేసి బిచ్కెడ్ అయ్యింది అంతే. సో నిన్ను కూడా పుష్ చేస్తే కదా, ఇప్పుడు జడ్జెస్ పుష్ చేస్తే కానీ నీకు ఛాన్స్ లేదు. నీ స్కిల్ ఏంటి, నీ యాటిట్యూడ్ ఏంటి, నువ్వు ఒక కామిక్ వేలో ఓకే, కామెడీ చేయడంలో ఓకే, కానీ నువ్వు మాట్లాడే మాట ఎక్కడుంది, నువ్వు ఆడే ఆట ఎక్కడుంది అనేది ఏదో ప్రూవ్ చేసుకోమని చెప్పారు. నువ్వు కరెక్ట్ పర్సన్ తీసుకొని కరెక్ట్గా ఆర్గ్యుమెంట్ చేస్తుంటే బాగుండేది అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. సో అక్కడ పప్పులో కాలేసింది. ఈవిడ కూడా యూటిలైజ్ చేసుకోలేదు ఎక్సెప్ట్ చరణ్ తప్పించి. ఇక నెక్స్ట్ హేమంత్ తీసుకొని అపూర్వగా వేసాడు. హేమంత్ది ఓకే, బట్ హేమంత్ ఏంటంటే అతను ఏంటంటే అతను యంగ్ కాబట్టి అతను ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయడు. తన ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఉండదు, తన ఫేస్ లో కాన్ఫిడెన్స్ కనిపించదు, కానీ ఒక అమాయకత్వం ఉంటది, కానీ ఆడతాడు. అతను 2 గేమ్స్ ప్రూవ్ చేసుకున్నాడు. ఒక అమాయకత్వం, చిన్నపిల్లోడి మనస్తత్వం అపూర్వకి ఇచ్చాడు. అపూర్వ ఏది చెప్పినా యాక్సెప్ట్ చేయడు. అఫ్కోర్స్ అపూర్వ ఏది చెప్పినా యాక్సెప్ట్ చేయడు, తనే అంటుంది కానీ ఇంకోటి పట్టించుకోండి. లేదంటే ఫస్ట్లీ తర్వాత నీకన్నా సూపర్, ఆ ఫస్ట్లీ సెకండ్లీ అనేది వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్, సో ఓకే, రోహిత్ కి మనోడికి హేమంత్కి ఇంకో గట్టి ఛాన్స్, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ తనకి లేవు, ఇంకొంచెం గట్టిగా ఆర్గ్యుమెంట్ చెయ్యాలి అనే భావంతోనే వీళ్ళు ఇచ్చారు, కానీ అంత వర్కౌట్ అవ్వలేదు. ఇక ప్రియాంక విషయానికి వస్తే, నేను పుట్టిన కాడి నుంచి ఏం జరిగిందో చెప్తా. ఫస్ట్లీ అదిగా నేను చెప్పమంది, నువ్వు అతని కన్నా సూపర్ ఎందుకు, నీకు ఎవరికన్నా నువ్వు బెస్ట్ అని చెప్పుకోమంటే ఏదేదో చెప్తా ఉంటది. ఎందుకు ఈవిడ చూసినప్పుడు ఒక ఫైర్ రా అండ్ యూనో మాసి లెవెల్లో కనిపించే మాట ఇచ్చి పడేస్తుందేమో అనుకున్నా, బట్ ఈవిడ దగ్గర అస్సలు ఆర్గ్యుమెంట్ స్కిల్ లేదు. వచ్చేసరికి మైండ్ బ్లాంక్ అయిపోద్ది, ఏం మాట్లాడాలో తెలియదు, ఏం మాట్లాడిద్దో తెలియదు అన్న బ్లాంక్ లో ఉండిపోద్దేమో అన్న భావన నాకు వచ్చింది ఈ ప్రియాంకని చూసి. ఈవిడ తీసుకెళ్లి ఆమెను ఇచ్చింది, ఆమెను గెలిచాడు, ఆమెను ప్రతి ఎపిసోడ్ లో హైలైట్ అవుతాడు, గెలుస్తాడు, దాంతో పాటు లీడర్షిప్ అవుతాడు, ఏదో క్వాలిటీ తనలో చూసి మనం ఇంప్రూవ్ చేసుకున్నాం. బట్ ప్రియాంకలో ఎక్స్పెక్ట్ చేసినది కనిపించలేదనే కదా జడ్జెస్, జ్యూరీస్ చెప్పేది. వాళ్ళు కూడా అదే అన్నారు చివరికి. ఫస్ట్ వాళ్ళ పాయింట్ ఏంటి, కనిపించలేదు మీరు ఎపిసోడ్లో అంటే ఆర్గ్యుమెంట్ స్కిల్లో కనిపించలేదు, మీకు ఛాన్స్ ఇచ్చినా ఉపయోగించుకోలేదు అన్నప్పుడు నాకు పాయింట్ అర్థమైంది. అందుకు కదా వీళ్ళని సెలెక్ట్ చేసుకుంది అని. ఆమెను సెలెక్ట్ చేసుకోవడంలో నాన్ సెన్స్ అనిపించింది. వీళ్ళకి కరెక్ట్ పాయింట్స్ పెట్టలే, ఎక్సెప్ట్ చరణ్ తప్పించి ఇంకెవరో పెట్టలేదన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది. సో నెక్స్ట్ అసలైన టాస్క్, లీడర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. టీమప్ చేసే టాస్క్, టీమప్ అవ్వాలి. టీమప్ అయినప్పుడు మామ ఈ రోజు గేమ్లో అదిరిపోయే ట్విస్ట్ కూడా ఇచ్చారు జ్యూరీ. అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ట్విస్ట్. దానివల్ల వీళ్ళు నేర్చుకున్నది నెవర్ గివ్ అప్ అనేది కూడా ఒక పాయింట్ అన్న ఫీలింగ్ వచ్చింది. అసలు సూపర్ ట్విస్ట్ అనమాట అది మాత్రం. సో అయితే టీమప్ అవ్వాలి, ఒక గడ్డి ఉంటుంది, ఆ గడ్డిలో ఒక నెంబర్ చెప్తుంది శ్రీముఖి. నెంబర్ చెప్పినప్పుడు ఆ నెంబర్కి కొంతమంది ఒక్కొక్కరు ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ ఫామ్ చేసి ఒక టీం కావాలి. ఈ టీం క్రమంలో మీరు ఆర్గ్యుమెంట్ చేసుకొని మీరు ఒక టీమప్ అవ్వేలాగా ప్రయత్నించాలి. అవ్వకపోతే వాళ్ళని ఒప్పించాలి, చెయ్యాలి, కన్విన్స్ చేయాలి, ఆర్గ్యుమెంట్ చేయాలి. ఇది కదా గేమ్. ఇక్కడ వీళ్ళది ఎఫర్ట్ కనిపిస్తుంది, కాకపోతే ఇక్కడ జూరీ ఒకేసారన్న ఫీలింగ్ నాకు వచ్చింది. బికాస్ ఫస్ట్ టీం ఎవరు, రాజకుమారి, దీపక్, మిథిలేష్, రాజకుమారి, దీపక్, మిథిలేష్ కదా, వీళ్ళు ఒక టీం అవ్వాలనుకున్నారు. మిథిలేష్, రాజకుమారి, ఈ మిథిలేష్ అనుకోలేదంట, రోహిత్ని అనుకున్నారంట ఫస్ట్ వీళ్ళు. రాజకుమారి, మిథిలేష్, దీపక్, ఇంకొకరు ఎవరమ్మా, బాగిని తీసుకోలేదు, బాగి మిగిలిపోయిన స్క్రాప్లో పడిపోయింది కాబట్టి. సో వీళ్ళు ఒక టీం అవ్వాలనుకున్నారంట. వీళ్ళ టీంలో సృష్టి, రాజకుమారి, దీపక్, మిథిలేష్. సృష్టి, రాజకుమారి, దీపక్ తో పాటు రోహిత్. చూసా ప్రతి ఒక్కరు రోహిత్కే ఫేవరెట్ కూడా, రోహిత్ అవ్వాలి అనుకున్నారంట. బట్ మిథిలేష్ ఇంటెన్షనల్ గా తీసుకున్నారంట. సో ఆమెకి ప్రియాంక అడగలేదు, ఇక్కడ కూడా ఆమె దొరికిపోవడం. ప్రియాంక నువ్వు ఆర్గ్యుమెంట్ చేయలేదు, నాకు నెంబర్ తక్కువైందంటే వాళ్ళకి ఇచ్చేసావు, ఈ నెంబర్ మేము ఫామ్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఇచ్చేసావు. నువ్వు ఆ టీంలోకి వెళ్ళాలనుకున్నావా నిజంగా, జడ్జెస్ అడిగినప్పుడు నిజంగా నేను వెళ్ళాలనుకున్నాను అని చెప్పడం నీ అమాయకత్వమా, పిచ్చిదానమా, నీ కన్ఫ్యూజన్ చెప్పాలి. నీకు నిజంగా నాకు ఇష్టం లేదండి ఆ టీంలోకి వెళ్ళటం, అందుకే నేను ఇచ్చేసాను అని చెప్పుంటే వేరే లెవెల్లో ఉండేది. ఇక్కడ ఇచ్చి నువ్వు నెగిటివ్ అవటం, నీకు వెళ్ళాలని ఉండి నువ్వు నెగిటివ్ అవటం, నువ్వు టీం ఫామ్ చేసి నీకు అడ్వాంటేజ్ వచ్చింది అనుకోండి నెగిటివ్ అవ్వటం.
విచ్ ఈస్ రాంగ్. నువ్వు చెప్పాలి, నేను వెళ్ళాలనుకుంటున్నా, నువ్వు చెప్పకపోవడం ఒక తప్పు, నువ్వు ఆర్గ్యుమెంట్ చేయకపోవడం ఒక తప్పు, వాళ్ళు అడిగినమ్మటే ఇచ్చేయడం ఒక తప్పు. సో దానివల్ల నీ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ మళ్ళీ ప్రూవ్ అయ్యాయి, నువ్వు రాంగ్ అనేది. ప్రతి దాంట్లో నువ్వు మిస్టేక్ చేసేస్తున్నావు, తెలియకుండానో తెలుసు, కన్ఫ్యూజన్ అయ్యో ఏమయ్యో తెలియదు. సో ఈ విధంగా వీళ్ళు ఫామ్ చేశారు. ఇక నెక్స్ట్ ఫ్రేమ్, వీళ్ళు జడ్జెస్ ఎలా అంటే వాళ్ళని ఆర్గ్యుమెంట్ చేసే ఛాన్స్ వాళ్ళకి ఇవ్వట్లేదు. ఫస్ట్ రౌండ్లో వీళ్ళు అయ్యారు కదా, మీరు ఎవరు ఆర్గ్యుమెంట్ చేయట్లేదని ప్రియాంకకు వార్నింగ్ ఇచ్చిన తర్వాత సెకండ్ రౌండ్ ఏం చేశారు, సెకండ్ రౌండ్ నెంబర్ చెప్పినప్పుడు వాళ్ళు అదే ఆర్గ్యుమెంట్ తీసి వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి, టీం ఫామ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి, గాయత్రి వెళ్ళలేదు, నేను వెళ్ళను, నాకు ఇష్టం లేదు. సో అప్పుడు వీళ్ళు వార్నింగ్ ఇవ్వడం ఏంటి, మీకు ఆర్గ్యుమెంట్ చేసి మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడినప్పుడు ఏమొస్తుంది, రాదు అఫ్ కోర్స్. కానీ మీ జ్యూరీ కూడా ఛాన్స్ ఇవ్వాలి. మీరు ఎలా చేయకపోతే మేము ఛాన్స్ ఇవ్వము, మళ్ళీ మీకు ఇంకో టీం ఫామ్ చేసే అవకాశం ఇవ్వమంటే, అరే మీరే చెప్తారు, మీరే అడగలేదంటారు, అడిగితే అడిగినవారు. ఇక థర్డ్కి ఏం చేశారు, ఏదేదో సర్దుకుపోయి తీసుకొని సైలెంట్గా ఉన్నారు. సో అక్కడ ఎవడ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ తెలియదు, ఎవడ ఆర్గ్యుమెంట్స్ స్కిల్స్ తెలియదు, ఎవడ కన్విన్సింగ్ స్కిల్స్ తెలియదు. అందరూ ఒక మాట మీద వచ్చారు, మనం ఉన్నారా అన్న మనం ఉన్నారు అంతే. ఇక సెకండ్ టీం వచ్చేసి, సో థర్డ్ టీం రోహిత్, శాలిని, ఆమన్. దాంతోపాటు రోహిత్, శాలిని, ఆమన్, ఇంకెవరు మామ, గాయత్రి. వీళ్ళ నలుగురు ఒక టీం అయిపోయారు. గాయత్రి తీసుకోవడం లేకపోయినా తీసుకున్నారు. సో వీళ్ళ నలుగురు ఒక టీము. నెక్స్ట్ చరణ్ మహాదేవ్, ఎవరు మామ, చరణ్ మహాదేవ్ ఒకరు, ఇంకా సెకండ్ ఫామ్ అయిన వాళ్ళు ఏమంటారు, చరణ్ మహాదేవ్, రామకృష్ణ, చరణ్ మహాదేవ్ రామకృష్ణ కదా, రామకృష్ణ వాళ్ళతో కదా ఫామ్ అయింది, రామకృష్ణ సారీ, దీపక్ రామకృష్ణ, రాజకుమారి, సారీ దీపక్ రామకృష్ణ, సారీ మామ, దీపక్ రామకృష్ణ, ఫస్ట్ రాజకుమారి, చరణ్ మహాదేవ్, మిథిలేష్, వీళ్ళు ఒక ఫామ్ అయ్యారు. సో దీపక్ రామకృష్ణ, ఏంటి ఝాన్సీ మామ, ఝాన్సీ పేరు మంచిగా, ఝాన్సీ. దాని తర్వాత ఝాన్సీతో పాటు సృష్టి, వీళ్ళు నలుగురు ఒక ఫామ్ అయ్యారు. మిథిలేష్ని అక్కడ అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ఇక్కడ మిగిలిపోయిన వాళ్ళు ఏంటవారు అంటే, ఎవరైతే ఆర్గ్యుమెంట్ స్కిల్స్ లేవన్నారో వాళ్ళే మిగిలిపోయారు. అదే బాగీతుల్లూరి, ప్రియాంక, అపూర్వ, వీళ్ళే మిగిలిపోయారు. అపూర్వ మాట్లాడగలదు కానీ ప్రూవ్ చేసుకోలేదు. సో ఈ మిగిలిపోయిన వాళ్ళు ఒక గ్రూప్గా పడేశారు. ఆ గ్రూప్కి లీడర్ లేదని ఇప్పుడు లీడర్ని ఎంచుకునే ఛాన్స్ వచ్చింది. లీడర్ని ఎంచుకునే ఛాన్స్లో ఒక్కొక్క టీము ఒక్కొక్క యాశాలయ, ఎవడు క్లియర్గా లేరు. అరే మీ స్టాండ్ మీరే తీసుకోకపోతే ఎలా రా బాబు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు, లిటరల్గా అదే ఫీలింగ్. అక్కడ చెప్పారు పాయింట్, మిమ్మల్ని మీ టీం మీరు సెలెక్ట్ చేసుకోండి అన్నారు. సో ఫస్ట్ రామకృష్ణ టీం వచ్చారు. రామకృష్ణ అడిగాడు ఆల్రెడీ ఝాన్సీని, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నాకు ఛాన్స్ ఇవ్వండి, లేదన్నారు. చివరిగా ఫైనల్గా వీళ్ళు డిసైడ్ అయ్యి దీపక్కి ఇప్పటి వరకు అవ్వలేదని చెప్పి ఝాన్సీ అంది. ఆల్రెడీ దీపక్ ఒకసారి అయ్యాడు, అవ్వండి ఎవరు ఆ టీంలో, ఓన్లీ రామకృష్ణ అవ్వలేదు. ఝాన్సీ కూడా ఫ్లిప్ అయిపోయింది. ఇక్కడ నాకు దీపక్ ఒక్కసారి కూడా అవ్వలేదు, అందుకే దీపక్ ఇస్తా. జడ్జెస్ అడిగితే కానీ రామకృష్ణకి ఇవ్వలేదు, రామకృష్ణ అడిగి సాధించుకోలేదు. జడ్జెస్ అడిగి పాపం అతనికి ఇవ్వండి అంటే అయ్యో పాపం అని చెప్పి ఇచ్చారు. అరే జడ్జెస్ జ్యూరీ అడుగుతున్నప్పుడు మనం ఏం చేస్తామని చెప్పి సెకండ్ ఛాన్స్. వీళ్ళెవ్వరూ ఒక టీమ్ ఫామ్, ఒక మాట మీద, ఒక ఆర్గ్యుమెంట్ స్కిల్స్, ఒక కన్విన్సింగ్ పాయింట్లో, ఒక పాయింట్ మీద ఎవరు రాలేదు వీళ్ళ టీంలో. ఆ జడ్జెస్ అడిగితే ఓన్లే పాపం అని చెప్పి అయ్యో పాపం అని చెప్పి రామకృష్ణకి ఇచ్చారు. రామకృష్ణ అసలు అడగలేదు, ఆర్గ్యూ చేయలేదు. అతనే గట్టిగా స్టాండ్ తీసుకుని నువ్వు అయ్యావు, నువ్వు 2 సార్లు అయ్యావు, నువ్వు ఒకసారి అయ్యావు, నువ్వు అయ్యావు, బట్ నేను అవ్వలేదు, నన్ను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ నాకు ఇవ్వలేదు అనే గట్టిగా మాట్లాడుంటే రామకృష్ణకి ఇచ్చేవాళ్ళేమో. అతను ఆ పాయింట్సే పెట్టలేపాడు. నువ్వు ఆడలేవు, నువ్వు మాట్లాడలేవు, ఝాన్సీ నువ్వు మాట్లాడలేవు, గేమ్స్ వచ్చినప్పుడు నువ్వు సరిగ్గా ఆర్గ్యూ చేయలేవు రామకృష్ణ, నువ్వు టీం హ్యాండిల్ చేయలేవు అంటే వదిలేస్తాడు, ఒప్పేసుకున్నాడు. అతనికి ఆర్గ్యుమెంట్ స్కిల్స్ చేసే లేదు. అయ్యో పాపం అనిపిస్తుంది అతన్ని చూస్తే. అతను అది వాళ్ళ ఏదో గొప్పగా నేను గెలిచేసాను అనుకోని ఏదేదో మోటివేషనల్ స్పీచ్ ఇచ్చేస్తున్నాడు. అరే నాయన నువ్వు గెలవలేదు అన్న ఫీలింగ్ నాకు ఉంది. నిన్ను టీం లీడర్గా వాళ్ళు ఇంటెన్షనల్గా చేపించారు అది. ఇక నెక్స్ట్ టీం వచ్చినప్పుడు శాలిని, ఆమను, గాయత్రి, రోహిత్, వీళ్ళు వచ్చారు. వీళ్ళు ఇంకా దానికన్నా సూపర్. వీళ్ళు ఏదో మాట్లాడేసుకుని గాయత్రికి ఇచ్చారు, అవ్వలేదు కదా ఇప్పుడు వరకు అని. సో వీళ్ళని అడిగినప్పుడు నాకు నేను, నీకు నేనే అవుతానన్నారు. మరి మీరు కాకుండా ఇంకో పర్సన్ అవ్వాలంటే ఇక్కడ రోహిత్ ఇంటెలెక్చువల్ బయటపడుతుంది. రోహిత్ నయన కాకుండా తన అయినా ఓకే, తను బాగానే ఆడుతుంది, సో తన మీద నాకు నమ్మకం ఉందనేది సెకండ్ ఒపీనియన్ చెప్పేశాడు. నెక్స్ట్ శాలిని అడిగినప్పుడు నేను ఓకే, కాకపోతే ఆ రోహిత్, అమన్, కాదమ్మా నువ్వు ఎవరో ఒకరు చెబితే ఎవరో ఒక పేరంటే గాయత్రి. అరే నీ స్టాండ్ అక్కడ మహానటి, ఈవిడ ఎక్కడ క్లోజ్అప్ చెయ్యి, ఎక్కడ దేన్ని కవర్ చేయాలో లేక ఈరోజు కవర్ చేసి కవర్లో పడిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి, కన్ఫ్యూజ్ కాదు
భయం అయిపోయి ఆమెకి ఏం మాట్లాడాలో తెలియదు బ్లాంక్. ఇప్పుడు రోహిత్ చెప్పిన పాయింటే నేను చెప్తే ఎర్రిపప్పర్ అవుతాను, రోహిత్ చెప్పే పాయింట్ నేను చెప్పకూడదు, ఇప్పుడు నేను ఎలా కవర్ చేసుకోవాలి, సింపుల్గా చెప్పొచ్చు కదా. మేము అందరం ఏకప్పుడు అనుకున్నాము, నేను కాకపోతే గాయత్రినే నెక్స్ట్, బికాస్ తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను, తను చూడాలనుకుంటున్నాను చెప్పేస్తే అయిపోద్ది. అటు రోహిత్ ఇటు అమను ఎదురు కాకుండా తను అంటే ఎర్రిపప్ప ఆర్గ్యుమెంట్, నీకు ఒక స్టాండ్ లేదు అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ విధంగా వీళ్ళు కూడా ఒక టీమును ఒక లీడర్ని ఫామ్ చేయలేక జడ్జెస్ అడిగితే బలవంతంగా గాయత్రికి ఇచ్చారు వీళ్ళు కూడా చూడాలనుకొని. సో ఇదంతా జడ్జెస్ ప్రోగ్రాంలో జ్యూరీ ప్రార్థనలో వల్ల ఇచ్చిన లీడర్షిప్ లే కానీ వీళ్ళకెళ్ళి డిస్కస్ చేసుకొని వీళ్ళకెళ్ళి ఫైనలైజ్ చేసుకున్నది కాదు. వాళ్ళు కన్ఫ్యూజ్ చేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా, మీ స్టాండ్ మీద మీరు ఉండి మీరు లీడర్ని ఎంచుకోవాలి కదా అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. సరే అతను ఆవిడికి ఛాన్స్ రాలేదు, ఇచ్చి చూద్దాము అనుకున్నప్పుడు ఆ స్టాండ్ మీదే ఉండాలి, మా టీం గెలుస్తుందని మాకు నమ్మకం ఉంది, గాయత్రి బాగానే చేసిద్దని నమ్మకం ఉంది అని మీరు చెప్పలేకపోతున్నారు టీం ఫామ్ చేసిన. రోహిత్ చాలా ఇంటెలెక్చువల్ గా మాట్లాడాడు, చాలా ఇంటెలిజెంట్ గా మాట్లాడాడు, అలా కవర్ చేసుకోవడానికి ప్రయత్నించలేదు. ఇక లాస్ట్ టీంలో వచ్చి వీళ్ళమ్మో వీళ్ళు అంటున్నారు కదా, మనం అందరం అంటని చెప్పేసి మిథిలేష్, రాజకుమారి, చరణ్ మహాదేవ్ మేము అన్నారు. వాళ్ళు మేము అనకపోతే అలా కష్టమైద్దని చెప్పేసి మేము అన్నారు. చివరికి చరణ్ మహాదేవ్ని లీడర్ చేశారు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్కి. అక్కడ ఆర్గ్యూట్ చేసుకున్నారు, వాళ్ళ ఆర్గ్యుమెంట్ చూపించారు, వీళ్ళు ఎవరు ఆర్గ్యుమెంట్ చేయట్లేదు కాబట్టి మనం ఆర్గ్యుమెంట్ చేసుకుందాం ఎందుకు అని చెప్పేసి చివరికి చరణ్ మహాదేవ్ మనం అన్న పాయింట్లు, మీ అందరికీ ఛాన్స్ వచ్చింది, నాకు ఛాన్స్ రాలేదు, ఎక్కడ ప్రూవ్ చేసుకోవడానికి నాకు కావాలో ఒక ఆపర్చునిటీ అని చెప్పి ప్రూవ్ చేసుకొని తీసుకున్నాడు. మిగిలిపోయిన టీంకి లీడరే లేడు. కానీ ఎక్కడయ్యే అసలైన ట్విస్ట్ ఇచ్చారు జ్యూరీ. నాకు మాత్రం వావ్ 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 అనిపించింది ఆ ట్విస్ట్. ఏంది, జడ్జెస్ లీడర్స్ని లేపి ఈ టీంకి ఈ గేమ్కి కావాల్సింది ముగ్గురే అన్నప్పుడు ఒక్కొక్కల ముఖ చిత్రాలు చూడాలయ్యా. అక్కడ ముగ్గురుగా ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్, మిగిలిపోయిన వాళ్ళకి. కాకపోతే మిగిలిపోయిన వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ స్కిల్స్, వాళ్ళ కన్విన్సింగ్ స్కిల్స్ చూపించుకోలేకపోయారు. కానీ ఆ ముగ్గురికి చాలా అడ్వాంటేజ్, ఆ ముగ్గురిని తీసే ఛాన్సే లేదు లీడర్ లేకపోయినప్పటికీ. కానీ ఇక్కడ లీడర్గా వచ్చి వీళ్ళందరూ అనుకుంటారు, అరే నేను లీడర్ అయ్యి ఉంటే బాగుండు కదా, నేను సేవ్ అయిపోయాడు, ఇప్పుడు ఎవరిని వేస్తాడు, వాళ్ళకి ఛాన్స్ కూడా ఇవ్వలేదు. చెప్పారు, ఇమీడియట్ గా పేరు చెప్పన్నారు. ఫస్ట్ గాయత్రికి వెళ్ళి అమ్మని చెప్పింది. అమ్మను మామూలుగానే అడుగుతాడు, చెప్పే కదా నమ్మక ద్రోహం, నీకు అడుక్కుంటే ఇచ్చేది ఏంటి భయ్యా, నువ్వు అడుక్కుంటే ఇచ్చేది ఏంటి నాకు అర్థం కాదు. అమ్మ ఆ మోడింగ్ బాగాలేదు, నువ్వు మాట్లాడితే కొంచెం మాట్లాడతావు కానీ ఆ మాటల్లో ఫ్లిప్ అవుతావు, అడుక్కోవడం ఏంటి, నిన్ను అడుక్కోవడం ఏంటి. ఆ పాయింట్ చెప్పింది, నేను అవ్వలేదు నాకు ఛాన్స్ ఇవ్వరా అని చెప్పింది. సో మీ ముగ్గురు అనుకొని ఇచ్చారు కదా, నీ ఒక్కడి వల్లే ఇచ్చలేదు కదా. అతను ఆ ఓట్స్ తగ్గించుకుంటేనే బెస్ట్. సో కంపారిటివ్లీ తన అగ్రెషన్ వల్ల గేమ్ పోయే ఛాన్స్ ఉందని చెప్పి గాయత్రి మంచిగానే ఆలోచించి తీసేసింది. ఆవిడకి ఇంకో ఆప్షన్ లేదు. రోహిత్ ఇంటెలెక్చువల్ గేమ్ ఆడతాడు, ఫిజికల్ గా కూడా ఆడతాడు, శాలిని కూడా బాగానే ఆడుతుంది ఎండ్యూరెన్స్ లో వచ్చినప్పుడు. నీ తీసేయటమే కరెక్ట్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఆవిడ డెసిషన్ కరెక్టే గాయత్రి, దానికి కూడా నాకు మంచి లీడర్ క్వాలిటీ ఇక్కడ కనిపించింది. మరి గాయత్రిలో నువ్వు ఎంచుకున్న లీడరు నిన్నే పొడిచేసింది అని, సో మంచిగా అనిపించింది. సో నో డౌట్ ఎట్ ఆల్. సో ఇంకా వీళ్ళ టీంలో వచ్చేసి ఇక్కడ రామకృష్ణ పాయింట్ కూడా కరెక్టే. ఈయన చెప్పేది అది కాదు, ఫిజికల్గా పోల్చుకుంటే ఝాన్సీ కన్నా ఈవిడ బెస్ట్, అందుకనే నేను శాలిని తీసేస్తానండి, సృష్టిని తీసేస్తున్నా అని చెప్పాడు. అది కరెక్ట్ కాదు. రామకృష్ణ చెప్పానండి, ఈవిడతో నా దగ్గర ఒక అడ్వాంటేజ్ ఉంది, అది ఒక యూజ్లెస్ అడ్వాంటేజ్ అయినప్పటికీ ఉంది ఒక అడ్వాంటేజ్, సో అందుకనే నేను సృష్టిని తీసేస్తా అని చెప్పమని ఈ జడ్జెస్ చెప్తున్నారు. అతను చెప్పిన పాయింట్ ఓకే, ఈవిడ కంపారిటివ్ ఎక్కువ గెలిచింది, ఫిజికల్ గెలిచింది, బ్రెయిన్ లెస్ గేమ్ లో బ్రెయిన్ బాగా పెట్టింది. ఝాన్సీ ఈవిడ పెట్టలేదు, అఫ్ కోర్స్ సృష్టి ప్రూవ్ చేసింది హిమ్సెల్ తను పెట్టలేదని గేమ్ లో, సో అందుకే తీసేశాడు. దీపక్ ఓకే బాగానే ఆడతాడు అన్న జెన్యున్ కొంచెం మేల్ పవర్ కూడా ఉండాలి కాబట్టి ఉంచుకున్నాడు. కానీ ఆ కార్డుని వీళ్ళు జ్యూరీ ఒక సూపర్ కార్డు ఉంది కదా నీకు, ఆ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఆ అడ్వాంటేజ్, అదేం కార్డు, అది ఒక యూజర్స్ కార్డు. హెడ్ స్టార్ట్ అంటే నాయన ఎవడన్నా గేమ్ ఫస్ట్ స్టార్ట్ చేసేది, ఒక గేమ్ ఇంకోటి ఆడి ఇంకోటి చూస్తేనే కదా వాడికి అడ్వాంటేజ్. అది అసలు ఏం పవర్ కార్డ్ అది చెప్పండి నాకు. సో అది పవర్లెస్ కార్డ్ అని చెప్పి వాళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ ఇచ్చి దాన్ని పవర్ఫుల్ కార్డు కింద చేశారు. అప్పుడు ఒప్పుకోవచ్చు పవర్ కార్డ్ అని. ఏదో సో తర్వాత టీంలో మహాదేవ్ తీసుకెళ్ళి పాపం చరణ్ మహాదేవ్ని పక్కకి లేపేశారు. పాపం చరణ్ మహాదేవ్ని తీసుకెళ్ళి పక్కన పెట్టారు వాళ్ళ లీడర్. ఇంక ఏం చేయలేక చరణ్ కూడా పక్కన కూర్చున్నారు. ముగ్గురులో అది బిగ్గెస్ట్ ట్విస్ట్. ఆ ట్విస్ట్లో ముగ్గురు అన్యాయం అయిపోయారు, చరణ్ మహాదేవ్ కానీ, అమన్ కానీ, సృష్టి కానీ. సో ఇది ఇలా ఉండగా సో లాస్ట్ గేమ్
ఈ గేమ్ అడ్వాంటేజ్ ఇచ్చి ఆ పవర్లెస్ కార్డుని పవర్ఫుల్ కార్డు చేశారు జూరీ. యాక్చువల్గా అది అడ్వాంటేజ్ లేని కార్డు, పవర్లెస్ కార్డు. ఆ కార్డుకి ఇక ఆ గేమ్ పెట్టినప్పుడు చెప్పారు కదా, విన్నర్ అనే బ్లాక్స్ ని ఫిల్ చేయాలి, అటు ఇటు పట్టుకోవాలి, మధ్యలో ఫిల్ చేయాలి. దానికి ఒక అడ్వాంటేజ్ ఇచ్చి దాన్ని కొంచెం పవర్ కార్డు చేసిన పుణ్యం చేశారు. లేకపోతే అది ఒక యూజ్లెస్ కార్డ్ అయ్యేది అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది లిటరల్ గా. సో మొత్తానికి వాళ్ళకి ఒక 3 అడ్వాంటేజ్లు ఇచ్చేసి విన్ స్టారు ఎన్ పెట్టేసి మిగిలిన మీరు పెట్టుకోండి రా అన్నారు. సో ఇది పెట్టుకున్నప్పుడు మిగిలిన టీమ్స్ ఏమో తెలియదు కానీ నాయన రోహిత్ ఆడాడు, ఓడినా గెలిచాడరా నాయన అని అనిపించింది. వీళ్ళకి 3 ఉన్నప్పటికీ వీళ్ళెంత స్లో ఇచ్చాడు. రోహిత్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాడు, ఒక్కటి పెడితే వాళ్ళు విన్ అయిపోతారు. ఆ ఒక్కట్లో వాళ్ళు పెట్టేశారు. కానీ అదే అడ్వాంటేజ్ లేకపోతే ఈ రోజు గెలిచేది రోహిత్ అండ్ టీం, గాయత్రి అండ్ టీం అని గెలిచేది. రోహిత్ చూడు అసలు ఆయన నోట మాట లేదు, ఈ రోజు ఎపిసోడ్లో ఆయన లేనిదే లేదు అన్న ప్రూవ్ చేసుకున్నాడు. టీం లీడర్ కాదు కానీ షైన్ అయి చూపించాడు. అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ షైన్ అయి చూపించాడు. అది కదరా నాయన గేమ్ అనిపించేది. ఈలో ఏం తక్కువ అవుతుంది, రోజుకి షైన్ అవుతున్నాడు. గ్రాఫ్ ఇక్కడ నుంచి చూసామమ్మా రోహిత్ గ్రాఫ్. నో ఒపీనియన్ ఆన్ రోహిత్ నుంచి సూపర్ ఒపీనియన్ ఆన్ రోహిత్ వరకు వచ్చింది నా జర్నీ. నేను లిటరల్గా యాజ్ అన్ ఆడియన్గా నేను ఫీల్ అయ్యా, అరే ఏముందరా అంత కొట్టించుకున్నా మాట్లాడలేదు. ఈయన గేమ్ చూశాడు, బిగ్ బాస్ 10 సీజన్లు చూస్తూ బాగా ఫాలో అవుతూ ఒక ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ గా వచ్చి చాలా కామ్ గా ఉన్నాడు, మాట్లాడలేడు అనుకున్నాడు, మాట్లాడి చూపించాడు. గేమ్స్ లో అతను ఇంటెలెక్చువల్ చూపిస్తాడు, అతను ఇంటెలిజెన్స్ చూపిస్తాడు, ప్రతి గేమ్ ఆడి చూపిస్తాడు, గెలిచి చూపిస్తున్నాడు. ఈ రోజు గేమ్ లో ఓడి గెలిచాడు అన్న ఫీలింగ్ వచ్చింది. దాంతోనే కదా మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద ఎపిసోడ్ తీసుకున్నాడు. ఒక్కటి చాలు మామ, ఒక్కటి చాలు ఈరోజు ఎపిసోడ్లో చేసిన దానికి. ఇక రామకృష్ణ టీం గెలిచి రామకృష్ణ వల్లే గెలిచిపోయాడని ఆనందంలో ఈ జడ్జిలు ఆయన్ని పొగడం ఏంటో, రామకృష్ణది పొంగిపోవడం ఏంటో, నా వల్లే టీం బాబు నీ వల్ల టీం గెలవలేదు. అసలు నీ ఇంటెలెక్చువల్ ఎక్కడ ఉంది ఇందులో, నీ లీడర్షిప్ చూపించుకునే క్వాలిటీ ఎక్కడ ఉంది ఈ గేమ్లో? అసలు ఈ గేమ్లో ఎవరికి లీడర్ ఉన్నా వేస్ట్. లీడర్షిప్ చూపించుకునే క్వాలిటీ లేదు, ఒక టీమ్ అప్ గేమ్, నీ లీడర్షిప్ క్వాలిటీ గేమ్ కాదు ఇది. అసలు మీరు ఓడిపోయే గేమ్, మీకు అడ్వాంటేజ్ ఉండబట్టి ఝాన్సీ వల్ల ఆ అడ్వాంటేజ్ రాబట్టి నువ్వు గెలిచావు. ఇందులో రామకృష్ణ ప్రోద్బలం ఏముంది, రామకృష్ణ ఎఫర్ట్ ఏముంది, రామకృష్ణ స్ట్రాటజీ ఏముంది చెప్పు? అతన్ని జడ్జిలు పొగట్టం ఏంటో, ఈయన పొంగిపోవటమేమో, ఈయన పొంగిపోయి ఏదో విన్నింగ్ స్పీచ్లు ఇచ్చినట్టు స్పీచ్లు ఇచ్చేయడం ఏంటో, బిందు మాధవేని పొగడేయడమేమో, మేడం మీరు ఇలా అన్నారు అలా అన్నారు మీ నుంచి వినాలనుకోవడం ఏంటో, ఆవిడ వచ్చిన రోత ఏందో, ఆవిడేం ఇంప్రెస్ అయిందో, రామకృష్ణ నువ్వు నిరూపించుకున్నావు సూపర్. ఏమి నిరూపించుకున్నాడు? వెళ్ళిపోయి ఆయన హగ్గు చేసుకోవడం ఏంటో నాకేమనిపించింది, ఏమిరా రోత, ఏముందిరా అందులో రోత, ఏం రోతరా నాయన, వాడేం చెప్పాడు, ఈమెం చేస్తుంది, అందులో ఏముంది? సో ఒక మచ్చతో లీచుకోవడానికి అయితే ప్రయత్నించాడు రామకృష్ణ, దట్ ఈస్ వెరీ గుడ్. మీరు అలా కిస్సారు కదా, అందరూ నేను ఎవరి దగ్గర మిస్బిహేవ్ చేయలేదు, అందరూ అలా అనుకుంటారంటే అఫ్ కోర్స్ అభిజిత్ అన్నాడు మీ అమాయకత్వం అనుకున్నాం అన్నారు కానీ దట్స్ వెరీ గుడ్. బట్ ఇక్కడ బిందు మాధవి వచ్చి హగ్గు చేసుకొని అంత చేసింది అయితే ఏమీ లేదు. ఇంకొక వరస్ట్ డెసిషన్ ఇంకోటి ఏంటంటే ఓట్ అప్పీల్ వచ్చింది. ఓట్ అప్పీల్ నువ్వు ఎవరికి ఇవ్వాలి? అయితే అడ్వాంటేజ్ ఇచ్చిన అమ్మాయికి క్లియర్గా లేదు, తన వల్ల నేను గెలిచాను, నా స్ట్రాటజీస్ వల్ల గెలవలేదు, తనకు ఒక అడ్వాంటేజ్ ఉండబట్టి ఈ రోజు మేము గేమ్ గెలిచామని చెప్పి నువ్వు ఆవిడకి ఇచ్చుంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెసిషన్ అయ్యేది. అది పోయి నువ్వు దీపక్ ఇవ్వటం, ఈ దీపక్కే గోడ మీద పెళ్ళి ఒక్క మాట మీద ఉండడు, మాటలు ఫ్లిప్ చేస్తూ ఉంటాడు. అలాంటి క్యాండిడేట్కి నువ్వు ఓటు అప్పీల్ ఇచ్చావు. చివరికి ఏమైంది, నీకే అది కూడా సింపతితో జడ్జెస్ మళ్ళీ అడుక్కో ఇచ్చినట్టు అయింది ఓటు అప్పీల్. ఆయన అడిగాడంట, నువ్వు లాస్ట్ టైం నువ్వు తీసుకున్నావు కదా ఓటు అప్పీల్, నువ్వు లీడర్ మీద రెస్పాన్సిబిలిటీ ఉండి నువ్వు లీడర్గా నీ డెసిషన్ నేను ఫైనల్ చేసి యాక్సెప్ట్ చేసి వదిలేశాను అని చెప్పి అక్కడ చెప్పుకొని కన్విన్స్ చేసుకున్నాడు. ఆ కన్విన్స్ చేసుకున్న మాట వచ్చి జడ్జెస్ ముందు చెప్పాడు. రామకృష్ణ ఏంది, నువ్వు కాదు చెప్పాలి, నాకు ఇప్పటివరకు ఛాన్స్ రాలేదు, లేదంటే నువ్వు ఆడావు నీ వల్ల అడ్వాంటేజ్ వచ్చింది, నువ్వే కరెక్ట్ తీసుకో అని చెప్పాలి కదా. సో నీకు ఆర్గ్యుమెంట్ స్కిల్ ఎర్రిపప్పని అవుతున్నావు. వాళ్ళు జాలిపడి బాధపడి జరిగి అడిగితే కానీ నీకు ఈరోజు కెప్టెన్ లీడర్షిప్ వచ్చింది, అలాగే ఈరోజు ఓటు అప్పీల్ వచ్చింది, అలాగే సింపతితోనూ. ఏ విధంగా నిన్ను గేమ్ ముందుకు తీసుకెళ్ళాలి చెప్పు? రామకృష్ణ ఆడియన్స్ అయినా సరే ఓటేసి ఏ విధంగా తీసుకెళ్లరు. ఇక్కడ గోపి గోడ మీద పిల్లి అన్నట్టు దీపక్ వచ్చేసి ఫ్లిప్పింగ్ వర్డ్స్. అక్కడ మాట్లాడినప్పుడు నేను ఇక్కడ మాట్లాడాను, ఇదే స్టాండ్ మీద ఉన్నాడు, లేదు నేను ఇప్పుడు రామకృష్ణ డేంజర్లో ఉన్నాడు అని మర్చిపోయాను, అందుకే నేను ఇప్పుడు రామకృష్ణకి ఇచ్చేస్తాను నా డెసిషన్. అరే నాయన,
మీరందరూ తెలుసు అతను ఎర్రిపప్పు చేస్తున్నాడా, అతను కావాలని ఎర్రిపప్పు అవుతున్నాడా, లేదంటే సింపతిలో ఎర్రిపప్పుని చేస్తున్నారా అందరూ అనేది అతనికి ఆ కాన్షియస్నెస్ లేదు. అతను మాట్లాడుకోవాలి. నువ్వు ఝాన్సీ నీకు ఇస్తానంటున్నాను, ఝాన్సీ వద్దంటే నేను తీసుకుంటాను, నేను డేంజర్ జోన్ లో ఉన్నాను కదా అని తెలుసు కదా, ఆ కాన్షియస్నెస్ లేదు. దీపక్ ఇచ్చేసాడు, దీపక్ వచ్చి ఇక్కడ హైలైట్ అవడానికి ప్రయత్నం చేస్తాడు, దీపక్ ఫ్లిప్ ఫోర్స్ చేస్తాడు, అవన్నీ గ్రహించలేకపోయి ఎర్రి పప్పాయి సింపతి మీద నువ్వు ఒక ఓటు అప్పీలు తీసుకున్నావు, కానీ ఉపయోగంలోని ఓటు అప్పీలు దానివల్ల నీకు ఎవడు ఓటు వేయలేడు. నువ్వు ఆల్రెడీ మైనస్కి వెళ్తా ఉన్నావు, గేమ్ అండర్స్టాండ్ చేసుకోలేవని ఒకటి, ఆర్గ్యుమెంట్స్ చేయలేవని ఒకటి, ఈరోజు దాన్ని మరీ ప్రూవ్ చేసావు. జడ్జెస్ వచ్చి బలవంతంగా ఇస్తే గానీ ఏమీ జరగలేదురా నాయనా నీకు అన్న ఫీలింగ్ వచ్చింది. అది ఇక మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యుబుల్ గెలిచి ఓడి గెలిచాడు అన్నాడు కదా, ఆయనకే ఇచ్చారు రోహిత్కి, దాంతోపాటు గిఫ్ట్ వాచ్ వచ్చేసి ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. అతనికి కూడా ఓటు అప్పులు ఇచ్చారు, చాలా బాగా చెప్పాడు, చాలా బాగా. ఏ కామన్ మ్యాన్ విత్ అన్కామన్ డ్రీమ్. నాకు ఇతన్ని చూస్తుంటే మళ్ళీ ఇప్పటి వరకు అనిపిస్తుంది, అంటే ఇంకా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ అందరం చూడలేదు కానీ అగ్ని పరీక్ష చూసిన దాని ప్రకారం నేను చెప్తా, సీజన్ 2 ఈజ్ గోయింగ్ టు బి క్రియేట్ అండ్ హిస్టరీ, రీక్రియేట్ ద హిస్టరీ అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఒక కామన్ మ్యాన్ వెళ్ళి గెలిచాడు, ఈయన కూడా వెళ్ళి గెలుస్తాడు, అలాంటి టాలెంట్ ఉన్న వ్యక్తి రోహిత్ నాయుడు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. గుర్తు పెట్టుకోండి, ఈయన చరిత్ర సృష్టించే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇన్ కేస్ బిగ్ బాస్ లో ఇలాంటి కంటెస్టెంట్ ని, తెలివి కల కంటెస్టెంట్ ని మించిన కంటెస్టెంట్ వస్తే తప్ప, అలాంటి క్యాలిబర్ కెపాసిటీ ఉన్న వ్యక్తి రోహిత్ అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది ఇప్పటి వరకు చూసిన దాని ప్రకారం అమ్మ. అది మరి మీకు కూడా ఎలాంటి ఫీలింగ్ వచ్చింది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మామ, మర్చిపోదు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అలాగే ఈ రోజు మనల్ని ఇంప్రెస్ చేసిన పర్సన్ అఫ్ కోర్స్ రోహిత్, అంతే, నో డౌట్. చెప్పే కదా ఎన్నో రీజన్స్. సో ఓడి గెలిచాడు కాబట్టి రోహితే ఇంప్రెస్డ్ పర్సన్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్, మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి. అలాగే ఎవరైనా దొరికి కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మీకు ఒకటి చెప్తాను కదా, స్కిప్ చేయకుండా చూడండి, చివరిలో ఒక విషయం చెప్తాను కదా. సో గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ లో ఝాన్సీ అందరికి వావ్ చేసిందంట, షూట్ అయిపోయింది, అందరి చేత స్టాండింగ్ ఓవేషన్, క్లాప్స్, ఇచ్చిన గేమ్స్ ఇచ్చిన ప్రతి గేమ్ గెలిచి పడేసి స్టాండింగ్ ఓవేషన్ తీసుకుందంట. అందరి మధ్యలో షాక్ అయిపోయిందంట, డైరెక్ట్ గా బిగ్ బాస్ లోకి వెళ్ళే ఛాన్స్ కొట్టేసిందంట. ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుంది. ఆ ఛాన్స్ ఏ విధంగా వచ్చింది, ఎలా వచ్చిందని మన ఎపిసోడ్ వచ్చినప్పుడు రిలీజ్ చేసుకుందాం. మొత్తానికి ఆమె ఒక కార్డు వల్ల, ఒక పవర్ వల్ల అందరికి వావ్ ఫ్యాక్టర్ ఇచ్చి డైరెక్ట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ చేయబోతుంది ఈవిడ. అది మాత్రం ఉన్న అప్డేట్ మామ, షూట్ అప్డేట్. ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారు, అది గ్యారెంటీ, అది ఝాన్సీ. ఈ అప్డేట్ అయితే మీకు ఇచ్చాను షూట్ అయిపోవడం వల్ల. ఆ వావ్ ఎందుకన్నారు, ఎందుకు అవన్నీ గేమ్స్ గెలిచింది, ఎలా గెలిచింది, అందరి చేత వావ్ అనిపించుకుందా, రేపు మన చేత కూడా వావ్ ఎలా అనిపించుకునేది అనేది మనం వెయిట్ చేసి చూడాలి ఎపిసోడ్ చూసినప్పుడు. సో ఇది మామ వాళ్ళ రివ్యూ. మరిన్ని రివ్యూస్ కోసం, నెక్స్ట్ రివ్యూస్ కోసం, నెక్స్ట్ ఫిల్మ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు. అలాగే ఇప్పటివరకు ఏమైనా లైక్ చేసేసేయండి. అలాగే వీడియో లైక్ చేసి షేర్ చేసేసేయండి. ఓకేనా? అంటే నెక్స్ట్ వీడియో కొంటాము. బొబ్బాయ్, టాటా, కుదిరి.